హే యుక్త, చంద్రకి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఫోన్ చేయడం ఎందుకు? హారర్ మూవీ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ఓకే. స్విచ్డ్ ఆఫ్. స్విచ్డ్ ఆఫ్. ల్యాండ్ లైన్ కి చేద్దాం. హలో, చంద్ర ఉన్నాడా అంకుల్? ఇంతకీ నువ్వెవరమ్మా? ఫ్రెండ్ అంకుల్. ఫ్రెండ్ అయితే ఇంత రాత్రి ఏం పని? అది మ్యాథ్స్ లో చిన్న డౌట్ వస్తేను. మా వాడినే డౌట్ అడుగుతున్నావు అంటే క్లాస్ లో నీదే లాస్ట్ ర్యాంక్ అయి ఉంటది. అందుకే నీతో ఎవరు మాట్లాడరు అనుకుంటా. ఉండు లైన్ లో ఉండు. ఏ సంజ, ఏంటండి ఆ పనికి మాలిన వెదవకి ఫోన్ అని చెప్పు. పనికి మాలేదవా? ఎవరు నానా? ఎవరో అమ్మాయి. అమ్మాయా? అబ్బా అమ్మాయా? అసలు స్త్రీలింగమే ఎరగనట్టు ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావురా? కుట్టానంటే కోట్లింగంలో పడతావు. నానా, నేను మీ కొడుకుని. పక్కింటోడు కొడుకు అయితే ఇక్కడ ఎందుకుంటావు? ఫోన్ మాట్లాడు. హలో హలో చంద్ర, నేను రా. హలో హలో హలో. ఏంట్రా వినపడట్లేదా? స్పీకర్ ఆన్ చేసి చూడు. హలో 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 హలో. ఎరా పనికి మాలేదవా? వినపడట్లేదా? హలో, ఎవరండి మీరు? ఎక్కువైందా బే? వాయిస్ విని కూడా గుర్తుపట్టినట్లు యాక్ట్ చేస్తున్నావా? ఓ నువ్వా? సారీ. ఏంట్రా సెల్ ఆఫ్ చేసుకుని ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ రోజు సినిమా దెబ్బకి దుప్పటి ముసుకేసుకుని పడుకున్నావా? లేదే. ఓ, నెక్స్ట్ సాంగ్ కంపోజ్ చేస్తున్నావా? అదే కంపోజిషన్, సోడియం నైట్రాక్సైడ్ కంపోజిషన్. మనకి కెమిస్ట్రీ ఎక్కడుందిరా? మీ బాబు పక్కనున్నాడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. లేదే. నిజంగా నువ్వు చెప్పినట్లు మీ బాబు పెద్ద నసగాడ్లా ఉన్నాడురా. నేనెప్పుడన్నా మర్చిపోయావా? కక్కుర్తికి కట్అవుట్ కడితే మా నాన్నలా ఉంటుంది, సాడిజం కి సారీ కడితే మా వదినలా ఉంటుంది. ఇక మీ అన్నయ్య ఏమో అన్న కాదు మా వదిన చేతిలో డూడు బసవన్న అని ఇంట్లో వాళ్ళందరినీ తిడుతుంటావు కదా. అది నానా బాచి వల్లనా? సరే, యుక్త మాట్లాడుతుందంట. హాయ్ చంద్ర. హాయ్. నిన్న నువ్వు కంపోజ్ చేసిన లవ్ లెటర్ సాంగ్ సూపర్ చంద్ర. ఇప్పుడు అది అవసరమా? నేనైతే నువ్వు నాకు నిజంగానే లవ్ లెటర్ ఇచ్చావన్న ట్రాన్స్ నుండి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. అంత బాగా కంపోజ్ చేసావు. అరే చంద్ర, స్పెషల్ క్లాస్ కి టైం అయింది, ఇంకా ఏం చేస్తున్నావు? ఈడొక్కడు. జహీర్ గాడ్ లో కూడా చాలా టాలెంట్ ఉంది. వాడు డ్రమ్స్ కొడుతుంటే నాకు శివమణి గుర్తొచ్చాడు. మనది మంచి రాక్ బ్యాండ్ అవుతుంది. మీ మొహాన్ మండ, ఫోన్ పెట్టేయండి, ఇక్కడ ప్రారం పోయేలా ఉంది. మిగతా విషయాలు నువ్వు మ్యూజిక్ అటాక్ వచ్చాక మాట్లాడుకుందాం. ఏంట్రా నేను డూడు బసవన్నా? కాదు. ఏంటి నేను సాడిజం కి చీర అవును, ఓ కాదని. ఓ, రేయ్, నేను కక్కుర్తి కట్అవుట్ నన్ను వీధిలో వినాయిల్లా ఎలాడదీస్తాను రా. మీ లలిత కళలు పక్కన పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. హాల్ టికెట్స్ వచ్చాయి, వీళ్ళు తీసుకోండి. పద. ఫస్ట్ టైం ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుంది. ఏ? ఈ మ్యూజిక్ ఆల్బమ్ గొడవలో పడి స్టడీస్ నెగ్లెక్ట్ చేసా. అబ్బా, చదవకపోతే అంత టెన్షన్ ఉంటుందా? మరి ఉండదా? మీరు ప్రిపేర్ అయ్యారా? అంత రిలాక్స్ గా ఉన్నారు. ఉందిగా కాపింగ్, వీడు చదివితే చాలు, మేమందరం పాస్. అంతే. చంద్ర అంత ఇంటెలిజెంటా? వీడి బొందా, ఇదంతా వాళ్ళ నాన్న బెల్ట్ మహత్యం. పాస్ మార్క్స్ గ్యారంటీ. రేయ్, ఈసారి ఆ పప్పులేం ఉడకవరా. జంబ్లింగ్ సిస్టమ్ పెట్టాం, ఎవరెక్కడ పడతారో ఎవ్వరికి తెలీదు. చూస్తా, ఈసారి కాపీయింగ్ ఎలా చేస్తారో నేను చూస్తా. ఇప్పుడు ఎలా మామా? ఏం చేద్దాం? ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఐడియా. సిగ్నల్స్ ఇచ్చే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్స్ చేసినట్లు మనం కూడా మన ఎగ్జామ్ ని కాపీ చేద్దాం. ఎగ్జామ్స్ లో ఎలా? సింపుల్. మన ఆన్సర్లు ఏ బి సి డి లే కదా. సపోజ్ మన ఆన్సర్ ఏ అనుకో, ఒక్కసారి దగ్గుతా అహ్ అని. అదే ఆన్సర్ బి అనుకో, 2 సార్లు దగ్గుతా అహ్ అహ్ అని. సపోజ్ ఆన్సర్ సి అనుకో, ఒక్కసారి తుమ్ముతా హచ్చి అని. అదే డి అనుకో, ముక్కుతో ఇలా సౌండ్ చేస్తా. వా సూపర్ చంద్ర. ఎస్. రేయ్, క్వశ్చన్ పేపర్ చూసి మీ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా మారతాయో చూడాలని ఉందిరా. చూడండి. ఏ సి హచ్
బి డి సంథింగ్ ఈజ్ రాంగ్ చెప్తా. హచ్ హూ అంటే ఏనా? హచ్ తుమ్మితే సీనా? డీనా? రెండుసార్లు అహు అహు అంటే బీనా? హచ్ 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 ఏంట్రా అన్ సీజన్ లో ఈ తుమ్ములు దగ్గులేవిట్రా? గొంతులో కిచకిచైతే విక్స్ వేసుకోవాలి, లేకపోతే ఇంటికెళ్ళి ఆవిరి పట్టుకోవాలి. ఐపీఎల్ కాపీయింగా? లేచి ఇంటికెళ్ళమ్మా, లే లే. వెళ్తాం సార్ వెళ్తాం. మా ఇంటికి 3 బస్సులు వెళ్తాయి. 23C వెళ్తుంది, 24A వెళ్తుంది, 25D వెళ్తుంది. ఏదో ఒక దాంట్లో వెళ్తాను సార్. వెళ్ళవయ్యా వెళ్ళు. ఆ. ఏంటబ్బా ఇతను వెళ్తూ వెళ్తూ బస్ నంబర్లు చెప్పి వెళ్ళాడు? ఆ? అమ్మని వెళ్తూ వెళ్తూ ఆన్సర్స్ చెప్పి వెళ్తాడా? వీడు సామాన్యుడు కాదు. I'm so happy. టెన్షన్ పోయింది. చంద్ర, ఆ? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ప్లీజ్? అలాగే షూర్ పదల్దాం.